ఇక శుక్రవారం, ఈరోజు శుక్రవారం రోజు అభిషేకం, ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా అంత పూజ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నా అంతే. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రద్యుమ్న శృంఖలాదేవి చాముండే క్రోంచపట్టణి అలంబూరి జోగులంబ శ్రీశైల భ్రమరాంబిక కొల్హాపూరి మహాలక్ష్మి మాహుల్యే కవీరిక ఉజ్జిక కర్పూర హారత అయింది. అయిన తర్వాత మరూపి బయటికి వెళ్ళాం. దర్శనంగా ఉండి నేను అరుణానందగిరి. ఇక ఈరోజు పూజ అయిపోయింది, ఇప్పుడే అయిపోయిన తర్వాత టీ తాగుదాం అనుకుంటున్నా. వాతావరణం చల్లగా ఉంది. ఇక ఫస్ట్ అయితే టీ తాగాలని అనుకుంటున్నా. అసలు మనకు కరెంటు లేకుంటే ఎట్లా బ్రతుకుతామో అర్థమవుతలేదు. ఇప్పుడు ఇక్కడ మనకు లైట్ ఉన్నా కానీ నేను వేయకనే టీ పెట్టినా, ఇక్కడ టీ పొడి పడ్డది. అసలు అంతకుముందు కరెంటు లేక దీపాలతోటి చేసేటోళ్ళు అంత వంట మొత్తం. ఇప్పుడు వాళ్ళు ఇట్లా చేసిండ్రో ఏమో అనిపిస్తుంది నిజంగా. మంచి టీ పొడి కూడా ఎక్కువ ఉంది. టీ పొడి కొంచెం నాకు మంచి కలర్ ఉంటేనే నచ్చుతుంది. టీ తెల్లగా ఉంటే నాకు నచ్చది. పాలు కూడా ఎక్కువ వేసుకోను, అవసరం ఉన్నంతే పాలు కొందరు బాగా చిక్కగా తాగుతారు కదా, అట్లా నచ్చది. టీ పొడి మాత్రం కరెక్ట్ ఉండాలి. అయితే టీ పొడి కానీ మనకు కాఫీలో కానీ ఎక్కువ కాఫీలో కెఫెన్ అని ఉంటుంది అంటారు. ఇక టీ పొడి ఇక అది మంచిది కాదంటారు. అయినా కానీ టీ తాగే అలవాటు తయారైంది కాబట్టి తాగుతాం. సరే, ఇప్పుడు పూజ చేసి వచ్చిన చూడండి, మన పూజలో పెట్టిన మామిడి పండు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేయాలి. అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అవన్నీ చేస్తా. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ బన్సాలి రవ్వతోటి ఉప్మా చేస్తున్నా. దీనికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టినా, ఇక చేసేద్దాం మరి. అయితే ఉప్మా, రకరకాల ఉప్మాలు, నేను ఎన్ని ఉప్మాలు తయారు చేస్తానో ఇక ఇంట్లో అంత ఇష్టం అన్నట్టు. దీనిలో మనము కాజు వాడుతున్నాం, బఠానీ వాడుతున్నాం, పల్లీలు వాడుతున్నాం, ఇక క్యారెట్ వాడుతున్నాం, అన్నీ వాడుతున్నాం కాబట్టి మంచిదే. మార్నింగ్ టైంలో ఏదో ఒక రకం మనం తీసుకోవడానికే వీలవుతుంది. ఇప్పుడు ఏదైనా ఇడ్లీ చేసినాం అనుకోండి, పల్లి చట్నీ ఒకటి అట్లా. అయితే దీనిలో ఏం చెడు పదార్థాలు ఏవి లేవు, అన్నీ మంచిగా. ఇక గోధుమ నూక అంటారు ఇది. ఇక చూడండి, బన్సాలి రవ్వ అంటారు. దీంతో చేస్తున్నా. ఇక వేడి నీళ్ళు పెట్టిన, ఆయిల్ వేసిన, వేడి కాగానే చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సూపర్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. ఈరోజు చాలా నచ్చుతుంది మాకు. 3 ఇడ్లీలు తిన్నట్టుగా తిన్నామంటే ఇక పగలదాకా ఆకలి అనేది ఉండదు. అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు ఏం కూర వండాలనే సందిగ్ధంలో క్యారెట్ తురుము అయితే చేసిన. క్యారెట్ తురుము పప్పు వేద్దాం. చూడండి, జీలకర్ర చాలా ఎక్కువ వేసిన. అయితే దీనిలో కొద్ది ఉల్లిపాయలు, తర్వాత ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర చల్లగా ఉంచుకుందాం. ఇవన్నీ కర్రీలు వేద్దాం. జీలకర్ర చాలా ఎక్కువ వేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే తయారు చేసి పెట్టుకున్నాం. ఇది చూడండి, కొత్తిమీర కూడా కొంచెం పక్కకు పెట్టుకుందాం, చల్లలేద్దాం. మళ్ళీ కట్ చేయాలంటే ఇంట్రెస్ట్ అనిపించేది. మనకు ఈజీగా అయ్యే మెథడ్ చూసుకోవాలి ఎప్పుడైనా. ఇంకా చూడండి, అన్నం అయింది. ఇప్పుడు మంచిగా ఉల్లిగడ్డ బ్రౌన్ అయ్యేదాకా వేసి చేద్దాం. కర్రీ సింపుల్దే, కాకపోతే కొంచెం ఉల్లిగడ్డ బ్రౌన్ వచ్చేసింది, మంచి బ్రౌన్ వచ్చిన టైంలో మనం వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్, 2-3 వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ మన దగ్గర ఫ్రిడ్జ్లో ఉన్నది కలిపి వేసిన. ఇక వేసిన తర్వాత అది ఫ్రై అయితేనే ఉంటుంది. క్యారెట్ తురుము కూడా వేసేద్దాం. మన ఉల్లిగడ్డ మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. బ్రౌన్ అయినప్పుడు కొంచెం డిఫరెంట్గా వస్తాయి కదా, వస్తుందా.
క్యారెట్ స్వీట్నెస్ ఉంటుంది అంటారు. ఇక మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి మంచిగా కారంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పు వేద్దాం. పప్పు కూడా మంచిగా ఫ్రై అవుతుంది. తర్వాత దీనిలో ఉప్పు కారం వేసి వాటర్ వేస్తే ఒక 10 minutesలో మనకు పప్పు రెడీ అయిపోతుంది. ఒక్కొక్కసారి మనకు కొంచెమే అవసరం ఉంటుంది కర్రీ, మళ్ళీ ఈవినింగ్ తినం, ఇట్లా అన్నీ ఉంటాయి. లేకుంటే ఒక్కరమే తింటున్నాం. ఇట్లా రకరకాలు ఉన్నప్పుడు సింపుల్గా అప్పటిదప్పుడు చేసుకునే కర్రీ ఇది. ఒక 10 minutesలో అవుతుంది. క్యారెట్ తురుము ఉంది, మంచి ఆరోగ్యకరమైంది, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీ చేసుకొని చల్ల చేసుకొని అన్నము, పెరుగు, చట్నీ ఇవన్నీ ఉన్నాయి. అసలు ఇవన్నీ కూడా ఎక్కువనే అవుతాయి. మీరు దీనికి చల్లచారైనా చేసుకోవచ్చు. ఒకవేళ మామూలుగా నేను చల్ల చేద్దాం అనుకున్నా, కానీ చల్లచారు కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. వాతావరణం కొంచెం చల్లగా అవుతుంది కాబట్టి చల్ల కూడా తాగం. కాకపోతే ఏదో ఒక చారు రూపకంగా లేదు అనకుండానైతే చేయాలనుకుంటే చల్ల చేయొచ్చు, లేకుంటే మీరు చల్లచారు కూడా నూనెల ఫ్రై అయినా మసూరి దాల్లా తగినంత ఉప్పు, కారం, క్యారెట్, కొత్తిమీర ఒకసారి కలిపి వాటర్ వేయాలి. అయితే 1 కప్పు మసూరి దాల్ అయితే 1 కప్పే వాటర్ వేయాలి. మసూరి దాల్కు చాలా తక్కువ వాటర్ పడుతుంది, అందుకని ఎక్కువ వేయద్దు. ముద్ద అయితే బాగుండదు. ఇది గింజలే ఉండాలి. ఇక 5-10 నిమిషాలలో కర్రీ రెడీ అయిపోతుంది. ఈజీగా సింపుల్ కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు కర్రీ కావాలంటే ఒక 5 minutesలో చేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెడదాం. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. మరి 5-10 minutes లోపలనే అయిపోతాయి. అంతా కూడా టైం పట్టది చెప్తున్నా. ఇప్పుడు చూద్దాం, కరెక్ట్ టైం చెప్తా మీకు. చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది. ఎంత చక్కగా ఉడికిపోయింది చూడండి. 10 minutesలో అయింది. క్యారెట్ తురుము ఉంది కదా ఇంట్లో, మంచిగా ఇది డ్రైగా ఏముండదు, మంచిగా కలుపుకొని తినచ్చు. మనం మంచుకు పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. సూపర్ రెడీ అయింది. నైవేద్యం మరి సాబ్దానా పాయసం చేసిన ఇప్పుడు అమ్మవారి దగ్గర నివేదించి వచ్చి ఇక ఇప్పుడైతే సాబ్దానా పాయసం సమర్పించిన. మరి మన వంట క్యారెట్ శుక్రవారం కాబట్టి దీపం నైవేద్యం తాంబూలం. ఇది సింపుల్ పూజా విధానం. స్టవ్ ఇక ఇప్పుడైతే బయటకెళ్ళి మరి కొంచెం సేపట్లో లంచ్ చేద్దాం. ఈరోజు అయితే ఇక్కడ పూజా విధానం ఇట్లా ఉంది. నైవేద్యం తినే పిట్టల వాయిస్ని వచ్చిన ఇప్పుడే లంచ్ అయింది. చూడండి ధాన్యం ఎట్లా చేసిన